Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఇమాజినరీ నెంబర్స్ గురించి ఇంట్రడక్షన్ అబౌట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ imaginary numbers, operations of imaginary numbers and some model multiple choice questions అనేటువంటివి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో ఏ విధంగా ఇస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసి ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏవైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Introduction, types of numbers. According to the properties and how they are represented in the number line, the numbers are classified into different types. Numbers యొక్క ప్రాపర్టీస్ మరియు నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసే విధానాన్ని బేస్ చేసుకొని నెంబర్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. నెంబర్స్ని కాంప్లెక్స్ నెంబర్స్ అని, కాంప్లెక్స్ నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అని, రియల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అని, రేషనల్ నెంబర్స్ని ఇంటీజర్స్ అని, ఇంటీజర్స్ని నెగిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని హోల్ నెంబర్స్, కౌంటింగ్ నెంబర్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. కౌంటింగ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ని డబ్ల్యూ అని, ఇంటీజర్స్ని జెడ్ అని, రేషనల్ నెంబర్స్ని క్యూ అని, ఇర్రేషనల్ నెంబర్స్ని క్యూ ప్రైమ్ అని, రియల్ నెంబర్స్ని ఆర్ అని ప్రీవియస్ వీడియోలలో ఇన్ డీటెయిల్డ్గా రియల్ నెంబర్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఈ వీడియోలో ఇమాజినరీ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమాజినరీ నెంబర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఐని ఇమాజినరీ నెంబర్స్కి రిప్రజెంట్ చేస్తాము. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్. కార్డానోస్ అండ్ బాంబిలిస్ అనేటువంటి ఇటాలియన్ మ్యాథమెటిషియన్స్ ఈ ఇమాజినరీ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. కార్డానోస్ 16th సెంచరీలో క్యూబిక్ ఈక్వేషన్స్ని సాల్వింగ్ చేసేటప్పుడు రియల్ నెంబర్స్ని యూజ్ చేసుకొని ప్రాబ్లంని సాల్వ్ చేయడం జరిగింది. బాంబిలిస్ కాంప్లెక్స్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ని డిజైన్ చేసేటప్పుడు ఇమాజినరీ నెంబర్స్ అని తన బుక్లో ఆల్జీబ్రా 1572 బుక్లో నోట్ చేయడం జరిగింది. సో ఇమాజినరీ నెంబర్స్ని హూ డిస్కవర్డ్ అంటే కార్డానోస్ అండ్ బాంబిలిస్ అని ఇండికేట్ చేయవలసి ఉంటుంది. డిఫైనింగ్ ది ఇమాజినరీ యూనిట్ ఐ ఈజ్ ఈక్వల్ టు √-1 అని ఇండికేట్ చేస్తాము. ద ఇమాజినరీ యూనిట్ డినోటెడ్ బై ఐ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ -1 providing a solution to the equation x² + 1 = 0.
సో దీని సొల్యూషన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1, x is equal to root -1. So here x is equal to I is equal to square root of -1. స్క్వేరింగ్ అనగా బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే -1 రూట్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్. I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ root cancel -1. So I square is equal to -1. This is called as unique properties. So I is equal to root -1. I square is equal to -1. Frequent గా ప్రాబ్లమ్స్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాము. పవర్ ఆఫ్ ఐకి పవర్ చేస్తూ వెళితే వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది? ఈ పర్టికులర్ పాయింట్ మీద కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లలో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. సో వీటిలో ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ట్రిక్ యూజ్ చేసి ఆన్సర్స్ ఎలా చేయాలి అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I పవర్ 1 is equal to I power 2 is equal to -1, I power 3 is equal to I power 4 is equal to 1. So I power 0 is equal to 1. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఎనీథింగ్ పవర్ 0 is equal to 1 అనేటువంటిది మ్యాథమెటికల్ బేసిక్స్. A power 0 is equal to 1, I power 0 is equal to 1. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే I power 0 1 వస్తుంది, I power 1 I వస్తుంది, I స్క్వేర్ -1 వస్తుంది, I power 3 -I వస్తుంది, I power 4 1 వస్తుంది. ప్యాటర్న్ చెక్ చేస్తే I power 4 వరకు చెక్ చేయండి. I power 5 చూడండి, మళ్ళీ రిపీట్ అవుతుంది. I power 5 ఈజ్ ఈక్వల్ టు I power 6 ఈజ్ ఈక్వల్ టు -1, I power 7 ఈజ్ ఈక్వల్ టు I power 8 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్నే సైక్లిక్ ప్యాటర్న్ ఆఫ్ పవర్ ఆఫ్ I అని చెబుతాము. I -1 I 1 మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్స్లో I పవర్ 5 కనుక్కోమన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ 5ని 4 I పవర్ 4 తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది, సైకిల్ అవుతుంది. కాబట్టి పవర్లో ఉన్నదాన్ని రిపీట్ అయ్యే నెంబర్ 4తో డివిజన్ చేస్తే 5 డివైడెడ్ బై 4 చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. సో I పవర్ 1 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. I పవర్ 1 అంటే I వాల్యూ వస్తుంది. సిమిలర్లీ I పవర్ 6 డివైడెడ్ బై 4 రిమైండర్ 2 వస్తుంది. సో దీన్ని I స్క్వేర్ అని రాసుకోవాలి. I స్క్వేర్ అంటే -1. సో I పవర్ 6 వాల్యూ ఎంత అవుతుంది? -1 వస్తుంది. ర్యాండమ్గా I పవర్ 12 తీసుకున్నాను. సో దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. I పవర్ 12 అంటే 12ని డివైడెడ్ బై 4తో చేస్తే రిమైండర్ 0 వస్తుంది. I పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో I పవర్ 12 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 1 వస్తుంది. సో ఈ విధంగా ఏ నెంబర్ ఇచ్చినా I పవర్ అంటే డివైడెడ్ బై 4 చేయండి. వచ్చిన రిమైండర్ని I పైన వేసుకోండి. దాని వాల్యూ ఈ ప్యాటర్న్లో రిపీట్ అవుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పవర్ ఆఫ్ I cyclic pattern. Understanding imaginary numbers. Imaginary number is of the form BI. Imaginary number అంటే ప్యూర్ ఫామ్ వచ్చేసి B into I. ఎగ్జాంపుల్స్ కి B into I. B ప్లేస్లో రియల్ నెంబర్స్ ఏవైనా పెట్టుకోండి. B ప్లేస్లో 5 పెడితే 5i, 7 పెడితే 7i, -2 పెడితే
-2i. సో ఈ విధంగా వాల్యూస్ అనేటువంటివి ఇమాజినరీ ఫామ్ని రిప్రజెంట్ చేస్తాము. సో విచ్ వన్ ఈజ్ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్ అంటే బిఐ ఫామ్ని ప్యూర్ ఫామ్ అని చెప్తాము. 0 + 5i ప్యూర్ ఫామ్. అదే కాంప్లెక్స్ ఫామ్ అయితే 3 + 5i ఇట్ ఈజ్ నాట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్. 0 + 5i ఈజ్ నథింగ్ బట్ 5i. ఇట్ ఈజ్ ఏ ప్యూర్ ఫామ్. వీటి మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. బీ కేర్ఫుల్. ఈలర్స్ ఫార్ములా. ఈలర్స్ అనే స్విస్ మ్యాథమెటిషియన్ ద కాంప్లెక్స్ ప్లేన్ ని డిజైన్ చేశారు. ఎక్స్ యాక్సిస్ ని రియల్ యాక్సిస్ అని, వై యాక్సిస్ ని ఇమాజినరీ యాక్సిస్ అని, ఈ బోత్ యాక్సిస్ కోయిన్సైడ్ అయితే కాంప్లెక్స్ ప్లేన్ అని రిప్రజెంట్ చేస్తాము. ఈ కాంప్లెక్స్ ప్లేన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సమ్ థీటా e పవర్ I theta is equal cos theta plus I sin theta is called as Euler's formula. ఈ Euler's formula యూజ్ చేసుకొని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ని డిరైవ్ చేస్తాము. e పవర్ ix is equal to cos x plus I sin x is called as Euler's formula. So I called as imaginary number. Working with I basic operations. ఎలాగైతే నెంబర్స్ అనేటువంటివి బేసిక్ ఆపరేషన్స్ అయినటువంటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా ఫాలో అవుతాయో ఈ ఇమాజినరీ నెంబర్స్ అనేటువంటి కూడా ఈ 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ ని ఫాలో అవుతాయి. అడిషన్ 3i + 5i ఈజ్ ఈక్వల్ టు 8i. సో మనం ఎలా నెంబర్స్ ని 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 8 అని రిప్రజెంట్ చేస్తామో 3i + 5i ఈజ్ ఈక్వల్ టు 8i. సిమిలర్ గా అడిషన్ అనేటువంటిది చేస్తాము. సబ్ట్రాక్షన్ 4 - 2 ఈజ్ ఈక్వల్ టు 2. సిమిలర్లీ 4i - 2i ఈజ్ ఈక్వల్ టు 2i. ఇలా నెంబర్స్ కు ఏ విధంగా చేస్తామో అదే విధంగా సబ్ట్రాక్షన్ అనేటువంటిది చేసుకోవాలి. మల్టిప్లికేషన్ 2 × 4 ఈజ్ ఈక్వల్ టు 8 అని ఎలా నెంబర్స్ కు చేస్తామో 2i × 4i అంటే 2 × 4 8 i × i i స్క్వేర్ 8 × i స్క్వేర్ వాల్యూ -1 8 × -1 -8. సో మల్టిప్లికేషన్ అనేటువంటిది నార్మల్ నెంబర్స్ ని మల్టిప్లై చేసిన విధంగానే చేయాలి. i × i i స్క్వేర్ అంటే -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వాల్యూ వస్తుంది. డివిజన్ 6 / 2 ఈజ్ ఈక్వల్ 3 వస్తుంది. సిమిలర్లీ 6i / 2i అంటే i క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 3s. సో ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ 3 వస్తుంది. సో నార్మల్ నెంబర్స్ ని ఏ విధంగా డివిజన్స్ చేస్తామో అదే విధంగా ఇమాజినరీ నెంబర్స్ ను కూడా డివిజన్ చేయాలి. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇమాజినరీ నెంబర్స్ ని జనరల్ గా 1 2 3 4 అనేటువంటివి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేటువంటిది ప్రాక్టికల్ గా మార్కెటింగ్ వెళ్ళినప్పుడు, కౌంటింగ్ చేసేటప్పుడు, ఫైనాన్స్, ఈ విధంగా డిఫరెంట్ డొమైన్స్లలో నెంబర్స్ ని యూజ్ చేస్తాము. కాంప్లెక్స్ నెంబర్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ఎలక్ట్రానిక్స్ డివిజన్ లో ఏసీ సర్క్యూట్స్ ని అనలైజ్ చేసేటప్పుడు Z = R + IX అనేటప్పుడు ఇమాజినరీ నెంబర్స్ ని యూజ్ చేస్తాము. సిగ్నల్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ఫిల్టరింగ్ అండ్ అనలైజింగ్ సిగ్నల్స్ చేసేటప్పుడు డిఎఫ్టి థియరీ ద్వారా ఈ సిగ్నల్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ ని యూజ్ చేస్తాము. క్వాంటమ్ మెకానిక్స్ లో షోడింగర్ ఈక్వేషన్ వేవ్ ఫంక్షన్ ని
డిస్క్రైబ్ చేసేటప్పుడు ఐని యూజ్ చేస్తాము. ఇమాజినరీ నెంబర్స్ అనేటువంటివి రియల్ టూల్స్ లాగా చెప్పవచ్చు. వేరియస్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తాము. సమ్ మోడల్స్, కాంప్లెక్స్ మోడల్స్ని డిజైన్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. మ్యాథమెటికల్ లిటరసీని, అడ్వాన్స్ టాపిక్స్ని ఎన్హాన్స్ చేసే విషయంలో యూజ్ అవుతాయి. సమ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి 10th క్లాస్ వాళ్ళకి ఎన్టీఎస్సి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి క్లాట్ ఎగ్జామ్, సియుటి, అదర్ నేషనల్ ఎగ్జామ్స్లలో, అలాగే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఆర్ఆర్బి, బ్యాంక్స్, ఎన్డిఏ, డిఫెన్స్, యూపీఎస్సి, డిఎస్సి, టెట్ వంటి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ పర్టికులర్ పాయింట్ మీద ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది కాన్సెప్ట్ లెవెల్ అయినటువంటి 0 లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ హీరో లెవెల్ వరకు, 0 నుంచి హీరో లెవెల్ వరకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది కరెక్ట్ వాల్యూ ఆఫ్ I4? I4 వాల్యూ 1 ఆప్షన్ B ఆప్షన్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ I పవర్ 12? సో I పవర్ 12 చేయాలి అన్నప్పుడు పవర్ని డివైడెడ్ బై 4 చేయండి. 4 3s are 12. సో రిమైండర్ 0. సో I పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1. సో I పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు I పవర్ 12. I పవర్ 12 ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఏ ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్? ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్స్ ని బిఐతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇటువంటి ఫామ్ ఇక్కడ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ 2 + 3i బిఐ ఫామ్ కాదు. 0 + 5i బిఐ ఫామ్. 3 + 4i బిఐ ఫామ్ కాదు. 1 + 0i బిఐ ఫామ్ కాదు. సో కరెక్ట్ వన్ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 1 డివైడెడ్ బై i? 1 డివైడెడ్ బై i వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై iని i ఇంటూ iతో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు i స్క్వేర్. i అలాగే పెట్టుకున్నాము. i స్క్వేర్ అంటే -1. i - 1 ఈజ్ ఈక్వల్ టు -i. సో -i ఎక్కడుంది? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు కాన్సెప్ట్ లెవెల్ అయినటువంటి 0 స్టాండర్డ్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు, హీరో స్టాండర్డ్ వరకు కాన్సెప్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇన్ డీటెయిల్డ్గా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా ఇస్తారు అనేటువంటిది ఈ పర్టికులర్ పాయింట్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఈ పర్టికులర్ పాయింట్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.